హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో సెకండ్ రామల్లో థర్డ్ క్వశ్చన్ వరకు చేసాం. టుడే విల్ స్టార్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ఫోర్త్ వన్లో ఇఫ్ నైదర్ a minus 5/12 nor a minus 5/12 is an integral multiple of pi multiple of pi. Prove that. Cot 5/12 minus a plus tan 5/12 plus a is equal to ఏం ప్రూవ్ చేయాలి? 4 cos 2a by 1 minus 2 sin 2a. ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? ఇచ్చింది క్వశ్చన్ ఏంటి? ఇఫ్ నైదర్ a minus 5/12 నార్ a minus 5/12 ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అయ్యిందనుకోండి. ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఏంటి? దీని మీనింగ్ ఏంటి? ఇది కానీ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై కదా, అంటే పై 2π 3π 5π వాటికి ఈక్వల్ కాదు. వాటి ఈక్వల్ అయితే ఏంటి ప్రాబ్లం? ఈక్వల్ అయితే ఏమవుతుంది? tan π, tan 2π, tan 3π, tan 4π ఇవన్నీ కూడా ఏమవుతుంది? tan π 0 అవుతుంది కదా, అంతేనా? tan 0 0, tan π 0, tan 2π 0. ఓకేనా? ఇవన్నీ 0 అవుతాయి. 0 అయితే ఇది ఏమవుతుంది? ఇది 0 అయిపోతుంది. అలాగే ఇది కూడా 0 అయిపోతుంది. ఇది 0 అయిపోతే అసలు క్వశ్చనే ఉండదు. సో అందుకని ఏంటంటే ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే, దీంతో మనకి యాక్చువల్గా క్వశ్చన్కి పెద్ద రిలేటెడ్ ఏం కాదు. ఇది కానీ 0 పై కాదు అన్నాడు. పై ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై కాదు. ఒకవేళ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అయితే ఇది ఏమవుతుంది? ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఓకేనా? కాట్ పై, ట్యాన్ పై ఇవన్నీ కూడా 0లు కాబట్టి ఇది అన్డిఫైన్డ్, ఇది 0 అయిపోతుంది కాబట్టి క్వశ్చనే ఉండదు. సో అది జస్ట్ ఇన్ఫర్మేషన్కి ఇచ్చాడన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? కాట్ 5/12 మైనస్ ఏ ప్లస్ tan 5/12 ప్లస్ ఇది క్వశ్చన్. ఎల్హెచ్ఎస్ ఇచ్చింది అది. ఓకేనా? 5/12 అంటే ఎంత మనకి? కాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీలో మార్చేస్తున్నాను నేను. పై అంటే 180 degrees కదా. 5/12 ఈజ్ ఈక్వల్ టు 180 degrees బై 12. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఇది? 15 times క్యాన్సిల్ అవుతుంది, అంతేనా? సో 5/12 నథింగ్ బట్ ఏంటి? 15 degrees మైనస్ ఏ ప్లస్ ఇది tan 15 degrees ప్లస్. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు కాట్ 15 మైనస్ ఏ అని మనం కాస్ బై సైన్ కింద రాయొచ్చు. కాట్ నథింగ్ బట్ ఏంటి? 15 కాస్ బై సైన్ కాబట్టి కాస్ 15 మైనస్ ఏ బై సైన్ 15 మైనస్ ఏ కింద రాస్తున్నాం. ప్లస్ ట్యాన్ సైన్ బై కాస్ కింద రాస్తున్నాం. సైన్ 15 ప్లస్ ఏ బై కాస్ 15 ప్లస్ ఏ. ఓకే? కాట్ నథింగ్ బట్ కాస్ బై సైన్, ట్యాన్ నథింగ్ బట్ ఏంటి? సైన్ బై కాస్.
అలా కన్వర్ట్ చేశాను మహాసైన్. ఇప్పుడు దీనికి రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి. ఎల్సిఎం ఎంత అవుతుంది? సైన్ 15 degrees మైనస్ ఏ కాస్ 15 degrees ప్లస్ ఏ. ఇది ఎల్సిఎం. ఎల్సిఎం అయితే ఇది క్యాన్సిల్ అయిపోతే మిగులుతుంది ఇది ఇంటూ ఇది, అంటే కాస్ 15 degrees మైనస్ ఏ ఇంటూ కాస్ 15 ప్లస్ ఏ ప్లస్ సైన్ 15 degrees ప్లస్ ఏ ఇంటూ సైన్ 15 degrees మైనస్ ఏ. ఇది ఓకే. జస్ట్ ఏం లేదు, కాసుల్లోకి సైన్లోకి కన్వర్ట్ చేసాం. తర్వాత ఏం చేసాం? ఎల్సిఎం చేసాం. చేస్తే ఇదేమవుతుంది చూడండి. కాస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ ఇదేమిటి? కాస్ స్క్వేర్ ఏ మైనస్. ఈ ఫార్ములాస్ కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోమని చెప్పాను. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ 15 degrees. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఇది సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఉంటుంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, అంటే సైన్ స్క్వేర్ 15 degrees మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై ఇదేమవుతుంది? సైన్ 50 ఇంటూ ఇది ఉంచండి ఒకసారి, దీన్ని ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 15 మైనస్ ఏ డిగ్రీస్ 15 మైనస్ ఏ ఇంటూ కాస్ 15 ప్లస్ ఏ. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ 15 మైనస్ సైన్ స్క్వేర్ 15 ప్లస్ సైన్ స్క్వేర్ 15 క్యాన్సిల్. ఇదేమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ 15 degrees మైనస్ ఏ ఇంటూ కాస్ 15 degrees ప్లస్ ఏ. ఇక్కడ వరకు ఇది క్లియరా? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి ఆర్హెచ్ఎస్లో ఏం ప్రూవ్ చేయమన్నాడు? న్యూమరేటర్లో చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో ఉంది, డినామినేటర్లో చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 మైనస్ 2 సైన్ 2ఏ ప్రూవ్ చేయమన్నాడు. అంటే దీన్ని సైన్లో కన్వర్ట్ చేయాలి, దీన్ని కాసుల్లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? బిఫోర్ ఏం చేద్దామంటే ఒక 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన కింద కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2 ఇంటూ సైన్ 15 degrees మైనస్ ఏ ఇంటూ కాస్ 15 degrees ప్లస్ ఏ మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్కి మన ఫార్ములా తెలుసు. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? కాస్ 2ఏకి ఫార్ములా ఇది కాస్ 2ఏ, అవునా? బై ఇది 2 సైన్ ఏ కాస్ బి ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 2 సైన్ ఏ కాస్ బి నథింగ్ బట్ ఏంటి? సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి రాయచ్చా? సైన్ ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ అంటే ఏంటి? 15 మైనస్ ఏ ప్లస్ 15 ప్లస్ ఏ, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ మైనస్ బి 15 degrees మైనస్ ఏ మైనస్ చేస్తే రెండు చేంజ్ అయిపోతాయి కదా, సైన్లు చేంజ్ అయిపోయాయి కాబట్టి 15 మైనస్ ఏ. ఇది 2 కాస్ 2ఏ బై ఇది ఏ క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? సైన్ 30 degrees ప్లస్ ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది? 15 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి ఏం మిగిలింది? సైన్ ఆఫ్ మైనస్ 2ఏ, సైన్ ఆఫ్ మైనస్ 2ఏ 2 కాస్ 2ఏ బై సైన్ 30 ఎంత? 1/2. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే సైన్ మైనస్ బయటకు వచ్చేస్తుంది కదా, మైనస్ సైన్ 2ఏ. స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా చేయండి, చాలా జాగ్రత్తగా గమనించండి ఏం చేస్తున్నాం అన్నది. ఓకేనా? తర్వాత ఇదేమవుతుంది? 2 కాస్ 2ఏ బై ఈ రెండింటికి ఎల్సిఎం 2 కదా, 2 ఎల్సిఎం 1 మైనస్ 2 సైన్ 2ఏ. రైట్? ఇది రెసిప్రోకల్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది అనుకోండి. పైకి వెళ్ళిపోతే 2 2 జార్ ఎంత? 4 కదా, 4 కాస్ 2ఏ బై 1 మైనస్
2 సైన్ 2a. ఇది నథింగ్ బట్ ఏంటి, ఆర్హెచ్ఎస్. ఇదే కదా ప్రూవ్ చేయమన్నాడు. హెన్స్ ప్రూవ్. క్లియర్. కన్వర్షన్స్, ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని అన్నీ కూడా ఒకదానికొకటి కన్వర్షన్స్ మాత్రమే. పెద్ద నాకు తెలిసి మీరు అంత టఫ్ ఏం కాదు సమ్, ఇది చాలా చాలా ఈజీ సమ్. కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఫిఫ్త్ క్వశ్చన్లో ప్రూవ్ దట్ 4 cos 12 into cos 48 into cos 72 degrees is equal to cos 36 degrees. ఓకే, ఇది ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ దట్. ఎలా ప్రూవ్ చేద్దాం చూద్దాం, ఎలా చేద్దామో చూద్దాం. LHS ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి, 4 cos 12 cos 48 cos 72 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రెండుని ఇక్కడ సెపరేట్ చేసేస్తున్నాం. ఒక 2తో దీన్ని, ఒక 2ని ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నానంటే ఒక 2 ఇంచేసి 2 cos 12 cos 40 degrees. ఎందుకు చేస్తున్నానో చూద్దాం. 2 cos 72 degrees చూస్తూ ఉండండి, అర్థమవుతుంది మీకు. ఓకేనా. ఒక 2ని 2 2 కింద రాశాను. ఒక 2ని దీంతో వదిలేసి ఇంకో 2ని ఇక్కడ తీసుకొచ్చేసాను. ఇప్పుడు చూడండి, 2 cos A cos B ఫార్ములా. అది 2 cos A cos B ఫార్ములా అప్లై చేయొచ్చా మనం. 2 cos A cos B ఫార్ములాకి ఏంటి మనకి, 2 cos A cos B ఫార్ములా ఏంటి, cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B. సో దీన్ని cos A ప్లస్ B అంటే 12 degrees ప్లస్ ఇది 8 cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B అంటే 12 degrees మైనస్ 48 degrees ఇంటూ 2 cos 72 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, cos 60 degrees ప్లస్ cos 12 మైనస్ 48 అంటే మైనస్ 36. cos ఆఫ్ మైనస్ థీటా cos థీటా అవుతుంది కాబట్టి మైనస్ మ్యాటర్ కాదు, బయటకు వచ్చినది ప్లస్ అయిపోతుంది. సో cos 36 degrees cos 36. 12 మైనస్ 48 ఎంత, 36 కదా, మైనస్ 36. cos ఆఫ్ మైనస్ 36 అంటే cos 36 అవుతుంది ఇంటూ 2 cos 72 degrees. ఓకే, ఇక్కడ ఈ స్టెప్లో ఏంటంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై చేసండి. మల్టిప్లై చేస్తే 2 cos 60 cos 72 degrees ప్లస్ 2 cos 36 degrees cos 72 degrees. ఇది 2 ఇంటూ cos 1/2 అంతేగా, 2 ఇంటూ cos 72 degrees ప్లస్ దీని ఏం చేద్దాం, 2 cos A cos B ఫార్ములా ఉంది కాబట్టి దీనికి ఏమైనా వచ్చి cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B. cos A ప్లస్ B ఎంత, 36 degrees. అలాగే cos A మైనస్ B అంటే 36 మైనస్ 72 degrees. ఇక్కడ ఏమవుతుంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఇదేం మిగిలింది మనకి, cos 72, ఇది cos 108 degrees cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B ప్లస్ ఇదేమవుతుంది, ఇది 36 మైనస్ 72 మైనస్ 36. cos ఆఫ్ మైనస్ 36 అంటే cos 36 కదా, cos ఆఫ్ మైనస్ థీటా ఎంత, cos థీటా కాబట్టి cos 36. దీన్ని ఎలా రాయొచ్చు, cos 90 మైనస్ 18 కింద రాయొచ్చు ప్లస్ ఇది cos 90 ప్లస్ 18 కింద రాయొచ్చు. ఇది cos 36 degrees. cos 90 మైనస్ 18 అంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్గానే ఉంటుంది. cos పాజిటివ్, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90 కాబట్టి ఇది ఏమవుతుంది, sin 18 అవుతుంది.
అంతే కదా. 90 మైనస్ ఏంటంటే ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివే, కాసు పాజిటివ్, అన్ని పాజిటివే కాబట్టి ఇది పాజిటివ్ వస్తుంది. ఇంకోటి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90 కాబట్టి కాసు సైన్లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఇది వచ్చి 90 ప్లస్ 18 అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఎలా ఉంటుంది, నెగిటివ్, సో మైనస్. అలాగే కాస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90 కాబట్టి కాస్ దీంట్లో సైన్ కన్వర్ట్ అవుతుంది, సైన్లో కన్వర్ట్ అవుతుంది. సో సైన్ 18 ప్లస్ కాస్ 36 డిగ్రీస్. ఇదేమవుతుంది, సైన్ 18, ఈ సైన్ 18 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది, కాస్ 36 డిగ్రీ, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇది 5th సమ్. నెక్స్ట్ వచ్చేసి 6th సమ్లో, దీంట్లోనే 6th సమ్ ఏంటి, సిక్స్త్ సమ్. prove that sin 10 degrees plus sin 20 plus sin 40 plus sin 50 degrees is equal to sin 70 plus sin 80. sin 70 ప్లస్ sin 80ను ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. ఓకే, LHS ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు, LHS ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, sin 10 డిగ్రీస్ ప్లస్ sin 20 డిగ్రీస్ ప్లస్ sin 40 డిగ్రీస్ ప్లస్ sin 50 డిగ్రీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఉంది, ఇది కూడా సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఉంది కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేస్తే సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటి, 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే 10 ప్లస్ 20/2 అంతే కదా. సైన్ సి ప్లస్ సైన్ డి అంతేనా, 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2, కాస్ సి మైనస్ డి బై 2 అంటే 10 మైనస్ 20 డిగ్రీస్ బై 2. అలాగే ఇది సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అయితే ఇలాగే 2 సైన్ 40 ప్లస్ 50 బై 2 ఇంటూ కాస్ 40 మైనస్ 50 బై 2. ఫార్ములాస్ అప్లై చేసాం. 2 sin c ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2, సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ డి ఫామ్లో ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 2 సైన్ 10 ప్లస్ 20 30/2 ఎంత, 15 డిగ్రీస్ ఇది ఇంటూ కాస్ 10 మైనస్ 20 ఎంత, -10/2 అంటే -5, కాస్ ఆఫ్ -5 అంటే 5లోనే ఉంటుంది, నెగిటివ్ రాదు, కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా కాబట్టి. అలాగే ఇది 40 ప్లస్ 50 అంత 90/2 ఎంత, 45 కాబట్టి 2 సైన్ 45 డిగ్రీస్ ఇంటూ కాస్ 40 మైనస్ 50 ఎంత, 10, 40 మైనస్ 50 ఎంత, 10/2 5 అంతేనా, -5 వస్తుంది కాబట్టి ఇది కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా కాబట్టి ఇది కాస్ 5 డిగ్రీస్, ఇది కాస్ 5 డిగ్రీస్. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే 2 కాస్ 5 ఉంది, ఇక్కడ కాస్ 5 ఉంది, 2 కాస్ 5 ఉంది కదండి, 2 కాస్ 5ని మనం కామన్ తీసేస్తాం. 2 కాస్ 5 కామన్ తీసేస్తే మనకి ఏం మిగిలింది, ఇక్కడ సైన్ 15 డిగ్రీస్ ప్లస్ సైన్ 45 డిగ్రీస్ 2 ఇంటూ కాస్ 5 డిగ్రీస్. ఇది చూడండి సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఉంది కదా, మళ్ళీ సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటి, 2 సైన్ సి ప్లస్ డి బై 2, 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే 15 ప్లస్ 45/2 కాస్
15 minus 45 by 2. ఓకేనా? అయితే నెక్స్ట్ 2 cos 5 degrees ఇదేమవుతుంది 60 45 15 plus 45 60 by 2 ఎంత 30 2 into sin 30 degrees into ఇది మళ్ళీ 15 minus 45 అంటే 30 by 2 ఎంత 15 degrees కదా. సో ఇది cos 15 degrees 15 degrees 2 cos 5 degrees into sin 30 ఎంత 2 cos sin c plus sin d కదా. 2 sin a cos b sin a plus b by 2 cos a minus b by 2 30 by 2 అంతే. sin 30 1 by 2 కదా into 1 by 2 2 into 1 by 2 into cos 15 degrees 2 cancel. ఏం మిగిలింది మనకి 2 cos 5 degrees into cos 15 degrees. దీని ఎలా రాయొచ్చు సైన్ 2 cos a cos b cos a plus b minus cos a minus b మళ్ళీ cos a plus b 2 cos a cos b ఎలా రాయొచ్చు cos a plus b plus cos a minus b కదా. cos a plus b ఎంత 30 plus cos a minus b ఎంత 5 minus 15. ఇది 5 plus 15 అని రాసుకోండి ఒకసారి 5 plus 15 5 cos a plus b cos a minus b కదా. ఇదేమవుతుంది cos 20 degrees plus cos of 10 degrees ఇది cos of minus 10 కదా cos 10. దీనిలో సైన్లోకి కన్వర్ట్ చేయొచ్చా సైన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదేమవుతుంది ఇది సైన్ 70 degrees ప్లస్ ఇది సైన్ 80 degrees. ఎందుకని దీన్ని ఎలా రాయొచ్చు మనం cos 20ని ఎలా రాయొచ్చు మనం cos of 90 minus 20 కింద రాయొచ్చు కదా. కాస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ కాబట్టి ఇది సైన్ 90 minus 70 ఇదేమవుతుంది 70 degrees సైన్ 70లో కన్వర్ట్ అవుతుంది. అలాగే cos 10 ఉందనుకోండి cos 10 ఎలా రాయొచ్చు cos of 90 minus 80 కదా. అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90 కాబట్టి సైన్లో కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ కూడా 90 minus 80 ఫస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది కాబట్టి సైన్ 80. cos 20ని సైన్ 70లోకి ఎలా రాసుకోవచ్చు cos 10ని సైన్ 80లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇదే నథింగ్ బట్ ఏంటి RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకే ఇజ్ ఇట్ క్లియర్? కన్వర్షన్స్ చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి కన్ఫ్యూజ్ లేకుండా. ఓకేనా? 6th సమ్ అయింది సెకండ్ రోమన్లో.